ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ కోర్సులో భాగంగా మనము మెథడాలజీలోని ఫస్ట్ యూనిట్ అయినటువంటి విజ్ఞాన శాస్త్రం అర్థం విధులు అనేటువంటి ఈ యూనిట్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. రైట్. సో ఈ టాపిక్ని లేదా ఈ యూనిట్ని మనము కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుంటామండి. ఒకే వీడియోలో ఒకే పార్ట్లో మనము ఇక్కడ ఈ టాపిక్ అంతా కూడా మనం చెప్పలేము, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్. మనకు ఉన్నటువంటి ఈ 11 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెథడాలజీలో ఉన్న టాపిక్స్ అన్ని చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ అనేది. కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే ఒక్కొక్క యూనిట్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాము. అలా పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనము నేర్చుకోవడం జరుగుతుంది. సో అదే మనకి ఈ యూనిట్ని మనం చూసినట్లయితే కొన్ని పార్ట్స్గా ఒక 5 లేదా 6 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటామండి. ఒకే పార్ట్లో చెప్పడానికి కుదరదు, ఎందుకంటే అలా చెప్పినట్లయితే ఎక్కువ లెంత్ అనేది ఉంటుంది. ఒక 5-6 గంటల టైం పడుతుంది. మనం మొత్తం చదువుకోవాలి కదా లైన్ టు లైన్. కానీ కొంతమంది ఒక 1 అవర్లో 1.5 అవర్లో కూడా చెప్పేవాళ్ళు, 2 అవర్స్లో కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. సో అలా 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్లో చెప్పేది వాళ్ళు ఎంతవరకు చెప్తారని మీరే ఆలోచించుకోవాలి. సో మనం అలా కాదు. మనం ఒక యూనిట్ని కానీ తీసుకున్నట్లయితే ఆ యూనిట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లైన్ని టచ్ చేసుకుంటూ ఆ లైన్ని ప్రతి ఒక్క లైన్ని మన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఆ లైన్లో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఏ విధంగా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది అని తెలుసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి మనకి ఒక్కొక్క చాప్టర్ ఒక 5-6 గంటల టైం పట్టేదానికి అవకాశం ఉంది. అందువల్ల ఏం చేస్తామంటే కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని ప్రతి ఒక్క ఈ 11 టాపిక్స్ని చాప్టర్స్ని ఇలా నేర్చుకోవడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మనం ఈరోజు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. రైట్. చూడండి, సైన్స్. ఈ సైన్స్ అనేటువంటి పదము చూడండి, సైన్సియా, సిరే అనేటువంటి ఈ పదాల నుండి వచ్చిందండి. చూడండి, సైన్స్ అనేటువంటి ఈ పదం సైన్సియా లేదా సిరే అనేటువంటి పదాల నుండి వచ్చింది. ఈ సైన్సియా, సిరే అనేటువంటి ఈ 2 పదాలు అనేవి లాటిన్ భాషా పదాలు. చూడండి, గుర్తుపెట్టుకోవాలండి. క్వశ్చన్స్ చాలా ఈజీగా మనం చదివేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, కానీ క్వశ్చన్ అడిగినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ పడేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పుకున్నాము, మనం ఉన్నటువంటి ఇప్పుడు చదివేటప్పుడు సిచ్యువేషన్ వేరు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ అనేది వేరుగా ఉంటుంది. ఓకేనా, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా, కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలి, ఈజీగా మనము దాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఓకే. సో ఈ సైన్స్ అనేటువంటి పదం సైన్సియా, సిరే అనేటువంటి పదాల నుండి వచ్చింది. ఈ సైన్సియా మరి లేదా సిరే అనేటువంటి పదాలు లాటిన్ భాషా పదాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వీటికి అర్థం ఏంటి? సైన్సియా, సిరే అనేటువంటి ఈ లాటిన్ పదాలకు అర్థం మనకి ఈ లాటిన్ పదాల నుంచి వచ్చింది. సైన్స్ అంటే మనకి ఇక్కడ జ్ఞానం అనే అర్థం అండి. సైన్స్ అంటే జ్ఞానం అనే అర్థం. ఓకేనా, ఈ జ్ఞానం అనేటువంటి ఈ మాటని ఒక్కొక్క దేశంలో ఒక్కో విధంగా పిలవటం జరుగుతుంది. ప్రపంచంలో మనకి రకరకాల చాలా దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఉన్నటువంటి భాషలలో మనకి ఈ జ్ఞానం అనే దాన్ని వివిధ రకాలైనటువంటి పేర్లతోటి మాటలతోటి వ్యవహరించడం జరుగుతుంది. ముఖ్యంగా మన దేశంలో అయితే మన దేశంలో వేద వేద అనగా జ్ఞానం అనే అర్థం అండి. వేద అనగా జ్ఞానం అనే అర్థం. ఓకేనా, మన వేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతో విలువైనటువంటి జ్ఞానాన్ని మనకి అందించడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మనకి వచ్చిన ఏ విధంగా అడిగేదానికి అవకాశం ఉందని చూసినట్లయితే సైన్స్ అనేటువంటి పదం ఈ పదాల కలయిక నుండి వచ్చింది. ఓకేనా, సైన్స్ లేదా సిరే. సైన్సియా, సిరే అనేటువంటి పదాలు ఏ భాషా పదాలు అంటాడు? లాటిన్ భాషా పదాలు. సైన్స్ అనేది ఏ భాషా పదం అని అడుగుతాడు? ఇంగ్లీష్ భాషా పదం అంటారు. ఓకేనా, మరి సైన్స్ అనగా అర్థం ఏంటి అన్నాడు? జ్ఞానం అనే అర్థం. ఓకేనా, వేద అనగా జ్ఞానం అనే అర్థం. ఓకేనా, సో ఈ విధంగా క్వశ్చన్స్ ఈ పారాగ్రాఫ్లో అడిగేదానికి అవకాశం ఉంది. రైట్. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం భావన కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది? విజ్ఞాన శాస్త్రం అంటే చూడండి, ఇక్కడ విజ్ఞాన శాస్త్ర భావనకు సంబంధించి సాధారణ దృష్టిలో మనకి ఏ విధంగా విజ్ఞాన శాస్త్రం అంటే ఏమి ఇచ్చాడు, అదేవిధంగా విశాల దృక్పథంతో ఆలోచిస్తే ఏ విధంగా విజ్ఞాన శాస్త్రం అనేది ఇవ్వటం జరిగింది. రెండు మనం నేర్చుకోవాలి. సాధారణ దృష్టిలో మనం చూసినట్లయితే శాస్త్ర జ్ఞానం లేదా విజ్ఞాన శాస్త్రం అంటే ప్రయోగాలకు పరిశీలనలకు సంబంధించినది మాత్రమే అని మనం గుర్తుపెట్టుకోవాలండి. చూడండి, ఈ దృష్టిలో శాస్త్ర జ్ఞానం అనగా లేదా విజ్ఞాన శాస్త్రం అనగా ప్రయోగాలకు పరిశీలనలకు సంబంధించింది మాత్రమే అని అడిగినప్పుడు సాధారణ దృష్టిలో మనం గుర్తించాలి. ఓకేనా, సో కానీ నిజానికి మనం చూసినట్లయితే ఈ విజ్ఞాన శాస్త్రం అనేది క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానంగా మనం చెప్పుకోవచ్చండి. క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన అంటే ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు ఉన్నారు. వారు
కనిపెట్టినటువంటి విషయాలన్నింటినీ కూడా క్రమబద్ధీకరించి క్రోడీకరించి చేసినటువంటి ఆ జ్ఞానాన్ని కూడా, శాస్త్ర జ్ఞానాన్ని కూడా ఇప్పుడు కూడా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది వాటిని కూడా. సో దాన్ని మనం వ్యవస్థీకరించిన లేదా క్రమబద్ధీకరించిన జ్ఞానం అంటాం. కాబట్టి నిజానికి విజ్ఞాన శాస్త్రం అంటే క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానంగా కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం. రైట్. సో విశాల దృక్పథంతో ఆలోచిస్తే విజ్ఞాన శాస్త్రం అనగా మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్నదిగా మనం తెలుస్తుందండి. ఓకేనా. మన నిత్య జీవితంలో ప్రతి ఒక్క పనిలో ఈ విజ్ఞాన శాస్త్రం అనేది దాగి ఉంటుందండి. కాబట్టి విశాల దృక్పథంతో ఆలోచిస్తే మన నిత్య జీవితంతో ముడిపడి ఉంటుంది. అదే సాధారణ దృష్టిలో అయితే విజ్ఞాన శాస్త్రంలో శాస్త్ర జ్ఞానం అంటే ప్రయోగాలకు పరిశీలనకు సంబంధించింది అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఈ మనకి నిజానికి విజ్ఞాన శాస్త్రాన్ని మనము జీవన విధానంగా కూడా మనం భావించవచ్చు. జీవన విధానంగా. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ సాధారణ దృష్టిలో శాస్త్ర జ్ఞానం అంటే ఏమిటి చూడండి. సాధారణ దృష్టిలో శాస్త్ర జ్ఞానం అనగా ప్రయోగాలకు పరిశీలనకు సంబంధించింది. ఓకేనా. విశాల దృక్పథంతో ఆలోచిస్తే విజ్ఞాన శాస్త్రం అనేది మనం నిత్య జీవితంతో ముడిపడి ఉన్నది అని మనం గుర్తించాలి. లేదా విజ్ఞాన శాస్త్రం మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్నదిగా మనం దీంతో ఆలోచిస్తే తెలుస్తుంది అన్నప్పుడు విశాల దృక్పథంతో ఆలోచిస్తే మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకేనా. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క పారాగ్రాఫ్ను మనం చదువుకుంటూ ఒక్కో పారాగ్రాఫ్లో మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఆ పారాగ్రాఫ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగేదానికి అవకాశం ఉంది అని మనం క్వశ్చన్స్ మనమే ఫ్రేమ్ చేసుకొని అక్కడే మనం పూర్తిగా నేర్చుకోగలిగితే ఇంకా డౌట్ లేకుండా మళ్ళీ మనము రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే. రైట్. చూడండి. విజ్ఞాన శాస్త్రాన్ని వ్యవస్థీకృతమైన లోకజ్ఞతగా చెప్పుకోవచ్చు లేదా అర్థం చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆర్గనైజ్డ్ కామన్ సెన్స్ అంటాము. వ్యవస్థీకృతమైనటువంటి లోకజ్ఞత అంటే ఎప్పటి నుంచో ఎంతోమంది శాస్త్రవేత్తలు వేల సంవత్సరాల నుంచి చేసినటువంటి ఆ జ్ఞానాన్నంతటిని కూడా మనకి ఉపయోగపడుతుంది. అందువల్ల విజ్ఞాన శాస్త్రాన్ని వ్యవస్థీకృతమైన లోకజ్ఞతగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి విజ్ఞాన శాస్త్రం అనేది బలపడి అభివృద్ధి చెందుతుంది అని ఇచ్చాడు. ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది విజ్ఞానం అనేది ఎప్పుడు బలపడి అభివృద్ధి చెందుతుంది? ఎప్పుడండి చూడండి. నిత్య జీవితంలోని అనేక అంశాలను పరిశీలించి పరికల్పన చేసి సామాన్యీకరణను ప్రతిపాదించి వాటిని సరిచూసి నిర్ధారించడం ద్వారా విజ్ఞానం బలపడి అభివృద్ధి చెందుతుంది. ఓకేనా. ఈ క్రింది వాటి ద్వారా విజ్ఞాన శాస్త్రం బలపడి అభివృద్ధి చెందుతుంది అని ఇచ్చినప్పుడు మనం వీటన్నిటిని కూడా గుర్తించాలండి. నిత్య జీవితంలో అనేక అంశాలను పరిశీలించాలి, పరికల్పనలు చేయాలి, ఆ పరిశీలనకు సంబంధించి సామాన్యీకరణ ప్రతిపాదించాలి, వాటిని ప్రతిపాదించిన తర్వాత సరిచూసుకోవాలి, నిర్ధారించుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల మనలో విజ్ఞాన శాస్త్రం అనే బలపడి అభివృద్ధి చెందుతుంది. రైట్. సో చూడండి. యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని విషయ విపులీకరణే విజ్ఞాన శాస్త్రంగా కూడా మనం చెప్పుకుంటాము. ఒక దాని గురించి మనము మాట్లాడాలి అనుకున్నప్పుడు మనకి ఎటువంటి సాక్ష్యాలు కానీ ఏమీ లేకుండా మనం మాట్లాడలేము. అది విజ్ఞాన శాస్త్రం కాదు. ఓకేనా. ఆ విషయాన్ని గురించి మనం మాట్లాడాలి, విపులీకరించాలంటే మనకి దానికి సంబంధించిన యథార్థమైన సాక్ష్యాలు ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ తోటి మనం మాట్లాడగలిగితేనే విజ్ఞాన శాస్త్రం అవుతుంది. అందుకని ఇక్కడ చూడండి. యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని విషయ విపులీకరణ చేసేదాన్ని మనం విజ్ఞాన శాస్త్రంగా కూడా మనం చెప్పేదని చెప్పవచ్చు. ఈ రకంగా విజ్ఞాన శాస్త్రం అనేది మనం నివసించే విశ్వాన్ని వివరించే ఒక మార్గంగా మనం చెప్పవచ్చు. అంటే మనం నివసించేటువంటి ఈ భూమి మీద ప్రతి ఒక్కటి కూడా ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిందిగా మనం చెప్పవచ్చు. రైట్. సో మనకి అనేక రకాలైనటువంటి శాస్త్రవేత్తలు నిరంతరం ప్రకృతి గురించి అన్వేషిస్తూ ఉంటారు. ఈ అన్వేషణలో భాగంగా శాస్త్రవేత్తలు అనేక రకాలైనటువంటి ప్రక్రియలను, పద్ధతులను, ప్రయోగాలను, ఆలోచన విధానాలను ఉపయోగించడం జరుగుతుందండి. ఓకేనా. ప్రకృతి గురించి అన్వేషణలో భాగంగా శాస్త్రవేత్తలు అవలంబించేటువంటి అనేక రకాల ప్రక్రియలు, పద్ధతులు, ప్రయోగాలు, ఆలోచన విధానాలను ఉపయోగిస్తుంటారు. వీటన్నిటికి వల్ల లేదా వీటన్నిటి యొక్క ఫలితాలనే వీటన్నిటిని మనం సాధించడం వల్ల, వీటన్నిటి మనం శాస్త్రవేత్తలు అనుకూలించటం వల్ల, అంటే వాళ్ళు పాటించడం వల్ల వచ్చినట్టు ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని విజ్ఞానంగా మనం చెప్పవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి. శాస్త్రవేత్తలు ఉపయోగించేటువంటి ప్రక్రియలు, పద్ధతులు, ప్రయోగాల, ఆలోచన విధానాల ఫలితాన్ని ఏమంటారు అడిగినప్పుడు విజ్ఞానము అంటారు. ఓకేనా. కాబట్టి ఈ ప్రకృతి గురించి
అన్వేషణలో భాగంగా శాస్త్రవేత్తలు ఉపయోగించేటువంటి అనేక ప్రక్రియలు, పద్ధతులు, ప్రయోగాలు, ఆలోచన విధానాలన్నిటి యొక్క ఫలితాన్ని మనం విజ్ఞాన శాస్త్ర విజ్ఞానంగా మనం చెప్పవచ్చు. ఓకే, రైట్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము విజ్ఞాన శాస్త్రాన్ని క్రమబద్ధీకరణ చేసిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానంగా చెప్పుకున్నాం. సో నెక్స్ట్ అదేవిధంగా సంపాదిత జ్ఞానం ఆధారంగా మరింత విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతులు అనేవి కూడా తోడ్పడటం జరుగుతుంది. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరులు అంటే ఏంటి అనేటువంటి నెక్స్ట్ వచ్చేటువంటి క్లాస్లో మనం డీటెయిల్గా నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ మనకి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి మరింతగా దేని ఆధారంగా, సంపాదిత జ్ఞానం ఆధారంగా విజ్ఞాన శాస్త్రం మరింత అభివృద్ధికి శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతులు అనేవి తోడ్పడతాయి. ఓకే, సో అంటే విజ్ఞాన శాస్త్రానికి ఫలితాలు, ప్రక్రియలు అనేవి రెండు కూడా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనేది ఫలితాలను కూడా కలిగి ఉంటుంది, ప్రక్రియలను కూడా కలిగి ఉండటం జరుగుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఫలితాలు అంటే ఏమిటి, ప్రక్రియలు అంటే ఏమిటి నెక్స్ట్ ఇక్కడ వస్తాయి, అప్పుడు నేర్చుకుందాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే విజ్ఞాన శాస్త్రం నిర్వచనాలు. మనకి ఇక్కడ చూడండి, ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ అనేటువంటి సైంటిస్టు, శాస్త్రవేత్త మనకి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం ఇక్కడ చదువుకుందాం. ఆ నిర్వచనాన్ని ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఏదో ఒక ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కొండ గుర్తులు మనం గుర్తుపెట్టుకొని కొన్నిటిని వాటి ద్వారా మనకి ఆ సైంటిస్ట్ తోటి, ఆ శాస్త్రవేత్త తోటి లింకప్ చేసుకుని మనం గుర్తుపెట్టుకోవాలండి. చూడండి, విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహం. సో ఈ విధంగా డైరెక్ట్గా అడిగేసి ఇది ఎవరు చెప్పారని అడుగు, ఓకేనా, గుర్తుపెట్టాలి. లేదా ఫ్రెడరిక్ ఫిట్జ్ విజ్ఞాన శాస్త్ర నిర్వచనాన్ని గుర్తించండి ఈ క్రింది వాటిని అడిగినప్పుడు మనం విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహంగా చెప్పుకోవాలి. ఓకేనా, ఈ పరిశీలనల యొక్క సమూహాల నుండి భావనలు, సిద్ధాంతాలు రూపొందించబడతాయి. ఇలా ఏర్పడిన భావనలు, సిద్ధాంతాలు తర్వాత జరిగే అనుభవాత్మక పరిశీలన వల్ల మార్పు చెందడానికి అవకాశం ఉంది. విజ్ఞాన శాస్త్రం జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అనే రెండు విభాగాలను కలిగి ఉంది. ఇదంతా కూడా మనకి ఈ శాస్త్రవేత్త చెప్పినటువంటి నిర్వచనం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 లైన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటుగా మనం ఇక్కడ ఈ సైంటిస్ట్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చాలా సింపుల్గా అడిగేదానికి, ఇక్కడ ఈ లైనే అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉందండి. సంచిత అంతులేని అని అడిగినట్లయితే మనకి ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మిగతా ఎక్కడ కూడా మనకి ఇక్కడ ఈ పదాలు ఏమి తగలవు ఎక్కడ కూడా. అందువల్ల ఈ నిర్వచనం కొంచెం ఎక్కువగా గుర్తుండేదానికి అవకాశం ఉంది. సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహంగా మనం విజ్ఞాన శాస్త్రం అని చెప్పుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ మనకి ఈ పైన ఉన్నటువంటి ఈ నిర్వచనాలు మనం గమనించినట్లయితే చూడండి, భావనలు, సిద్ధాంతాలు అని చెప్పుకున్నాము, పరిశీలన అనుభవాత్మక పరిశీలన అన్నాము. ఈ పరిశీలన నుంచి మనకి భావనలు, సిద్ధాంతాలు రూపొందించబడతాయని చెప్పుకున్నాము. సో ఇక్కడ ఏర్పడినటువంటి ఈ భావనలు, సిద్ధాంతాల తర్వాత మనకి జరిగేటువంటి అనుభవాత్మక పరిశీలన వల్ల మార్పు చెందడానికి అవకాశం ఉంది అని ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ నిర్వచనాన్ని మనం పరిశీలించినట్లయితే శాస్త్రం అనేది, విజ్ఞాన శాస్త్రం అనేది ఫలితము, ప్రక్రియ కూడా రెండు కూడా ఉంటుంది. రెండింటిని కూడా కలిగి ఉంటుంది. ఫలితం ఉంటుంది, ప్రక్రియ కూడా ఉంటుంది. ఫలితం అంటే ఏంటి, విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు వీటన్నిటిని కూడా మనం ఫలితంగా చెప్పుకోవచ్చు. ఓకేనా, విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు ఇవి మనకి శాస్త్రవేత్తలు అనేవి మనకి వివిధ రకాలైనటువంటి పరిశోధనలు చేయటం వల్ల మనకి వచ్చినటువంటి ఫలితం ఈ భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు చివరికి. అందువల్ల వీటిని ఫలితాలు అంటాము. ప్రక్రియలు అంటే శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతి. ఓకేనా, శాస్త్రవేత్తలు పాటించేటువంటి శాస్త్రీయ పద్ధతి కావచ్చు, ఆ వైఖరి కావచ్చు, వాటి వల్లనే మనకి ఏమవుతున్నాయి, ఈ ప్రక్రియల ఫలితంగానే మనకి ఫలితాలు రావటం జరుగుతుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనేది ఈ నిర్వచనాన్ని బట్టి పరిశీలించినట్లయితే ఫలితము, ప్రక్రియ కూడా ఉంటుంది అని కూడా. ఒక్కోసారి మనకి ఏ విధంగా అడుగుతాడంటే ఈ శాస్త్రవేత్త యొక్క నిర్వచనం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది ఫలితము, ప్రక్రియ కూడా అని అడుగుతుంటాడు. ఎవరి ప్రకారం అంటే ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ ప్రకారం. ఓకేనా, ఇక్కడ ఏమైతే విజ్ఞాన శాస్త్రంలోని భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు అనేవి దీనికి సంబంధించినవి, ఫలితము అని గుర్తించాలి. విజ్ఞాన శాస్త్రంలోని ఫలితాలకి సంబంధించిన ఈ కింది వాటిని గుర్తించండి అన్నప్పుడు భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలని మనం గుర్తించుకోవాలి. ఓకేనా, విజ్ఞాన శాస్త్రంలో ప్రక్రియలను గుర్తించండి అంటే శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతిగా అర్థం చేసుకోవాలి. ఓకేనా, లేదా విజ్ఞాన శాస్త్రంలోని శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ ప్రక్రియ అనేది దీనికి సంబంధించినవి అన్నప్పుడు ప్రక్రియలకు సంబంధించినవి. సో ఈ విధంగా క్వశ్చన్ కూడా అడిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే,
సో చూడండి, ఇక్కడ మనకి ఇప్పటి వరకు దాదాపు ఒక 10 మినిట్స్ వరకు ఒకే పేజీని చూసుకొని ప్రతి ఒక్క లైన్ని మనం చూసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని చదువుకోగలుగుతాం. ఇలా మనకు ప్రతి లైన్ టు లైన్ మనం చదువుకోగలిగితే ఇంకెక్కడ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనకు మిస్ కాకుండా బిట్ అనేది పెట్టుకోగలం. రైట్. సో నెక్స్ట్ ఇంకొక సైంటిస్ట్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం చూసినట్లయితే జేమ్స్ బి కొనాంట్ అనేటువంటి సైంటిస్ట్. ఈయన నిర్వచనం ప్రకారం ప్రయోగాలు పరిశీలనలు వృద్ధి పొంది తర్వాతి ప్రయోగాత్మక పరిశీలనలకు ఫలితాలను ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని చెప్పడం జరిగిందండి. ఓకేనా. వీటిని మనం ఖచ్చితంగా బ్లైండ్ గా వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంకా దానికి వేరే విధానమే లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పదాలను మనం ఈ సైంటిస్ట్ తోటి లింకప్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఓకేనా. ప్రయోగాలు పరిశీలన నుండి వృద్ధి పొంది ఓకేనా. ఇలాంటి మనకి కొత్త కొన్ని పదాలు వెరైటీగా కొత్తగా ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం లింకప్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ విధంగా ఏం చెప్పినటువంటి మనకి ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన నిర్వచనం అనేది దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇందాక చెప్పినటువంటి నిర్వచనాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోమన్నాను అన్నప్పుడు సంచిత, అదేవిధంగా అంతులేని అని చెప్పాను. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చరికి వృద్ధి పొంది అని ఉంది కదా, వృద్ధి పొంది అన్నాడు కదా, ఈ వృద్ధి పొంది అనే దాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చినట్లయితే ఎక్కడ కూడా కట్ చేయడానికి అవకాశం లేదు. ఇస్తే మొత్తం కూడా ఇక్కడ ఈ పారాగ్రాఫ్ మొత్తం ఈ 2 లైన్స్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ వృద్ధి పొంది అనేది గుర్తుపెట్టుకోండి. వృద్ధి పొంది అనేది జేమ్స్ బి కొనాంట్ అని గుర్తుపెట్టుకోండి. సో నేననేది నా థాట్, నా యొక్క ఆలోచన, లేదా మీ యొక్క ఆలోచన ప్రకారం మీరు ఎన్నో కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బేస్ చేసుకుని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, విజ్ఞాన శాస్త్రాన్ని ముఖ్యంగా ఇక్కడ 2 దృక్కోణాలతో నిర్వచిస్తారని చెప్పాడు. చూడండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ నిర్వచనాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేదానికి అవకాశం ఉందండి. ఈ యూనిట్ లో నిర్వచనాల నుంచి ఒక బిట్ అడిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్వచనాల మీద కొంచెం ఫోకస్ చేయండి. విజ్ఞాన శాస్త్రాన్ని ముఖ్యంగా 2 దృక్కోణాలతో నిర్వచిస్తారు. ఒకటి స్తబ్ద దృష్టితో, ఓకేనా, ఒకటి స్తబ్ద దృష్టితో, 2 గతిశీల దృష్టితో. 2 రకాలుగా నిర్వహించారు. ముందు స్తబ్ద దృష్టితో స్టాటిక్ అంటాము. దీంట్లో మనకి ఏ విధంగా నిర్వచిస్తారు దీని ప్రకారం అంటే, విజ్ఞాన శాస్త్రం అనేది తమ మధ్య సంబంధాలను కలిగిన సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల విభాగము. రైట్. చూడండి, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలుగా ఉన్నట్లయితే స్తబ్ద దృష్టి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అంటే మనం నివసించే ఈ విశ్వాన్ని వివరించే ఒక మార్గంగా కూడా చెప్పొచ్చు దేని దృష్టిలో, స్తబ్ద దృష్టిలో. నెక్స్ట్ డైనమిక్, గతిశీల దృష్టిలో చూసినట్లయితే శాస్త్రం అంటే ఒక క్రియాత్మకత, ఒక యాక్టివిటీ అనేది గుర్తుపెట్టుకోండి. యాక్టివిటీ. ఓకే. ఇక్కడ ఇది చాలా సింపుల్ గుర్తుపెట్టుకునే దానికి, కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లు అడిగినప్పుడు మనకు ఉపయోగపడే విధంగా గుర్తుపెట్టుకోవాలి. స్తబ్ద దృష్టితో చూస్తే మనకి విజ్ఞాన శాస్త్రం కనుక సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు కానీ ఈ 3 పదాలు కనపడినట్లయితే స్తబ్ద దృష్టి అని గుర్తుపెట్టుకోండి. గతిశీల దృష్టి అనగానే మనకి యాక్టివిటీ అంటే క్రియాత్మకత అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ నుంచి అడుగుతుంటాడు ఎక్కువ క్వశ్చన్ స్తబ్ద దృష్టిలో. ఈ దృష్టితో విజ్ఞాన శాస్త్రం అనేది తమ మధ్య సంబంధాలు కలిగిన సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధీకరించిన సమాచారంలో ఏ భాగం అని అడిగినప్పుడు స్తబ్ద దృష్టితో అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. గతిశీల దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అనేది దీనికి సంబంధించింది అనేది అని ఇచ్చేసి క్రియాత్మకత, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు అనేస్తుంది. కాబట్టి క్రియాత్మకత అనే ఇలా క్వశ్చన్ అడిగేదాన్ని కాదు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ 2 స్తబ్ద మరియు గతిశీల ఈ 2 దృక్కోణాల నుంచి అనుసరించి మనకి అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్, చూడండి, అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారు విజ్ఞాన శాస్త్రానికి ఒక నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. చూడండి ఇక్కడ చూడండి, అమెరికన్ అసోసియేషన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అంటాం, AAS. వీరు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం గమనించినట్లయితే ఏ దృక్కోణాల నుంచి అడుగుతున్నాడు. ఓకేనా. వీరు అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారు విజ్ఞాన శాస్త్రాన్ని ఈ కోణాలను అనుసరించి నిర్వచించారు అని అడిగినప్పుడు స్తబ్ద మరియు గతిశీల ఈ 2 దృక్కోణాల నుంచి అనుసరించి వీళ్ళు
నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. దేనికి ఇచ్చారు? విజ్ఞాన శాస్త్రానికి నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. ఓకేనా? చూడండి, వీరి యొక్క నిర్వచనం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన, ప్రయోగం, అన్వయము, నిరూపణల ద్వారా మనం మన గురించి విశ్వాన్ని పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియగా వీరు విజ్ఞాన శాస్త్రానికి నిర్వచనం ఇవ్వటం జరిగిందండి. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ వీరిచ్చిన నిర్వచనాన్ని నిరంతర పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల, ఈ 4 పదాలు. రైట్. సో ఈ విధంగా వీళ్ళు చెప్పినటువంటి నిర్వచనం ఇక్కడ మనకి 3 నిర్వచనాలు ఇచ్చాడు. ఒకటి వచ్చరికి ఫెడరిక్ ఫిట్జ్ ఇచ్చాడు, జేమ్స్ బి కొనాంట్, అదేవిధంగా స్తబ్ద దృష్టిలో గతిశీల దృష్టిలో చెప్పాము. అదేవిధంగా ఈ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారు ఇచ్చిన నిర్వచనం. ఈ 4 నిర్వచనాలు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 నిర్వచనాల ప్రకారం విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి ఈ 4 నిర్వచనాల నుంచి ఒక క్వశ్చన్ అడిగేదానికి అవకాశం అనేది ఉందండి. సో ఏ విధంగా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది కూడా మీకు వివరించాను. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ మనకి ఈ విజ్ఞాన శాస్త్రం దాని యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే ఈ లక్షణాలు కూడా ప్రతి ఒక్క లక్షణాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఈ విజ్ఞాన శాస్త్రం లక్షణాలు కానివి అని అడుగుతుంటాడు. ఓకేనా? ఈ క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్ర లక్షణాలు కానిదాన్ని గుర్తించండి అని అడిగినప్పుడు మనం గుర్తుపెట్టి ఏది లక్షణం ఏది లక్షణం కానిది అనేది మనం తెలిసి ఉండాలి కదా. కాబట్టి మనకి ఇక్కడ దాదాపుగా చూడండి ఎన్ని ఇచ్చాడంటే ఒక 20 దాకా ఇచ్చినట్టుందండి. 19 ఇచ్చాడు. ఈ 19 లక్షణాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. సార్ కొంచెం కష్టంతో కూడిన పని కదా, ఇవన్నీ మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? తప్పదు కదండి. ప్రతిదీ మనం చదవాల్సిందే, ఎక్కడా కూడా మనం మిస్ చేయలేము. సో అలా మిస్ చేసి ఎవరైనా వీడియో చెప్పారంటే మీరు నమ్మొద్దు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంటే, ప్రతి లైన్ కూడా మనం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మనకి టైం ఉంది కాబట్టి నీట్గా నిదానంగా మనకి క్లియర్గా తెలుసుకుంటూ మనం చదువుకోగలిగితేనే ఉపయోగం. అలా కాకుండా ఏదో మెథడాలజీ క్లాస్ చెప్పేసాము, ఒక గంట చెప్పేసాము, అరగంట చెప్పేసాము, దాంట్లో మనకి యూనిట్ అంతా అయిపించేశారు సార్, తొందరగా అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఎంత త్వరగా అయిపోతే అంత మంచిది అనుకుంటున్నారు. సో అలానే అయిపోతుంది. సో కొంతమంది వీడియోస్ చూసేసి ఒక 1 అవర్ 2 అవర్స్ లేదా 1 అవర్ ఉందనగానే ఆ వీడియో వెంటనే వాళ్ళు స్కిప్ చేసేస్తున్నారు. ఇంత వీడియో మనం చూడలేము ఇప్పుడని. ఓకేనా? సో అలా మీరు ఎప్పుడు కూడా నా యొక్క సలహా ఏంటంటే ఎక్కువ వీడియో లెంత్ ఉందంటే దాంట్లో ఎక్కువ మ్యాటర్ ఉందని అర్థమే కదా. ఓకేనా? కాబట్టి మనకి ఉపయోగపడేది. మనం ఇక్కడ దేన్ని స్కిప్ చేయడానికి అవకాశం లేదండి. ప్రతి ఒక్క లైన్ మనం చదువుకోవాలి. ఈ లైన్ నుంచి మనకు క్వశ్చన్ రాదని మనం స్కిప్ చేసామంటే ఏమవుద్ది? మనం మోసం చేసుకున్నట్టే కదా. మనల్ని చేసుకున్నట్టు. కాబట్టి అలాంటి ఎవరైనా అలా స్కిప్ చేసి వదిలేసి మీకు పై చెప్తున్నారంటే మీరు ఆలోచించుకోవాలి. రైట్. చూడండి, శాస్త్రజ్ఞానం శాస్త్రీయ ప్రవచనాల ప్రకటనల రూపంలో వ్యక్తీకరించబడుతుంది. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఒక ఉత్పత్తి, ఒక ప్రక్రియకి సంబంధించింది విజ్ఞాన శాస్త్రం అనేది. అదేవిధంగా ఫలితము, ప్రక్రియకి కూడా సంబంధించింది విజ్ఞాన శాస్త్రం అనేది. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకోగలిగింది. సో శాస్త్రీయ జ్ఞానం అనేది మాపనానికి అనువుగా ఉంటుంది. మాపనం, మెజరబుల్, కొలవటానికి అనుకూలంగా ఉంటుందండి. ఓకేనా? ఇది ఒక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఏదైనా. అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర జ్ఞానం అనేది పునరావృతం అవుతుంది. ఎప్పుడైనా సరే అప్పటితోటి ఒక మనం సాధించినటువంటి జ్ఞానం లేదా మనం కనుక్కున్నది ఏదైనా సరే అది అక్కడికే ఆగిపోకుండా అది కంటిన్యూగా పునరావృతం అవుతూనే ఉంటుంది. ఆ జ్ఞానం అది ఎప్పటికైనా అలానే ఉంటుంది. చూడండి, మనకి ఎప్పుడూ శాస్త్రవేత్తలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి కనుగొన్నటువంటి ఆ విషయాలను ఆధారంగా చేసుకుని ఇప్పుడు కూడా మనం ప్రయోగాలు పరిశోధనలు చేసుకోగలుగుతున్నారు ఇప్పుడున్న సైంటిస్టులు. అంటే అప్పుడు ఉన్నటువంటి జ్ఞానము ఇప్పుడు మనకి పునరావృతం అవుతూ ఉంటుంది కదా. ఓకేనా? కాబట్టి శాస్త్ర జ్ఞానం అనేది లేదా శాస్త్రీయ జ్ఞానం అనేది పునరావృతం అవుతూ ఉంటుంది. ఓకేనా? శాస్త్ర విజ్ఞానంలోని పరిశోధన ఫలితాలు చూడండి, పరిశోధన ఫలితాలు అనేవి అనేక సందర్భాల్లో సరిచూసుకోవడం వల్ల మరలా రుజువు చేయబడతాయి. ఇది పునరావృతం అంటే ఎప్పుడో జరిగినటువంటి పరిశోధన ఫలితాలు అనేవి ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల నుంచి కనుగొన్నటువంటి శాస్త్రవేత్తల యొక్క పరిశోధన ఫలితాలు అనేవి మనం ఇప్పుడు కూడా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మరలా అవే మనం రుజువు చేసుకుంటూ వాటి మీదనే మనం ప్రయోగాలు చేసుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి శాస్త్రీయ జ్ఞానం అనేది పునరావృతం అవుతూ ఉంటుంది. ఓకేనా? శాస్త్రీయ జ్ఞానం అనేది పరిపూర్ణమైనది, ఫైనల్ అండి, సమగ్రత కలిగి ఉంటుంది. ఎందుకంటే శాస్త్రీయ జ్ఞానం అనేది ఎప్పుడు కూడా ఎవరో చెప్తే మనకు వచ్చింది కాదు, కంటితో చూస్తే వచ్చింది కాదు. దాన్ని మనము పరిశీలించి పరిశోధన చేసి ప్రయోగాలు చేసి నిరూపించి దాన్ని నిజ నిర్ధారణ చేసుకొని
ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ మనం ఒక క్రమ పద్ధతిలో మనం సాధించడం వల్ల వచ్చినటువంటి ఫలితాలు. కాబట్టి మనకి శాస్త్రీయ జ్ఞానం అనేది సమగ్రత కలిగి ఫైనల్గా పరిపూర్ణంగా ఉంటుంది అని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి శాస్త్రీయ జ్ఞానం పరిపూర్ణం అనేది సమగ్రతను కలిగి ఉంటుంది. రైట్. నెక్స్ట్, శాస్త్రీయ ప్రకటన సత్యాన్ని కనిపెట్టడాన్ని వ్యవస్థీకరిస్తుంది. సో మనకి ఒక స్టేట్మెంట్ మనం ఇచ్చినప్పుడు, సైంటిఫిక్ స్టేట్మెంట్ మనం ఇచ్చినప్పుడు, ఆ స్టేట్మెంట్ అనేది దేన్ని కనిపెట్టడానికి వ్యవస్థీకరణ, నిజాన్ని కనిపెట్టడానికి, సత్యాన్ని కనిపెట్టడానికి మనకి ఆ సైంటిఫిక్ స్టేట్మెంట్, శాస్త్రీయ ప్రకటన అనేది వ్యవస్థీకరిస్తుంది. కాబట్టి ఓకేనా, ప్రతి శాస్త్రీయ ప్రవచనానికి లక్ష్యాత్మకత ఉంటుంది, రుజువు ఉంటుంది. ఓకేనా, మనం చెప్పినటువంటి ప్రతి దానికి, ప్రతి విషయానికి, ప్రతి ఫలితానికి దానికి మనం రుజువులని చూపించగలిగేది. ప్రూఫ్స్ లేదా ఎవిడెన్స్ కానీ మనం చూపించలేకపోతే అది శాస్త్రీయ ప్రవచనం కాదు, శాస్త్రీయ ప్రకటన కాదు, అది శాస్త్ర జ్ఞానం అనేది అనిపించుకోదు. కాబట్టి మనం చెప్పేటంటే ప్రతి దానికి ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. ఓకేనా, కాబట్టి మనం వచ్చేటువంటి ప్రతి ఒక్క శాస్త్రీయ ప్రవచనానికి లక్ష్యాత్మకత లేదా రుజువులు అనేవి ఉంటాయి, రుజువు అనేది ఉంటుంది. ఓకే, ఈ శాస్త్రీయ ప్రకటనలన్నీ కూడా ఎప్పుడు కూడా క్రమబద్ధంగా ఉంటాయండి. ఓకేనా, సైంటిఫిక్ మెథడ్ చూసుకున్నట్లయితే ఆ సైంటిఫిక్ మెథడ్లో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఆర్డర్ ప్రకారం మనం చేయటం వల్లనే మనకి అక్కడ ఫలితాలు అనేవి రావటం జరుగుతుంది, సక్రమైనటువంటి ఫలితాలు. అలా కాకుండా ఆర్డర్ లేకుండా మనం ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందు, అలా మన ఇష్టం వచ్చిన మనం చేసుకోకపోతే అక్కడ మనకి ఫలితాలు సక్రమంగా రావు. కాబట్టి శాస్త్రీయ ప్రకటనలను ఎప్పుడు కూడా ఒక సిస్టమేటిక్గా క్రమబద్ధంగా ఉండటం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ మనకి చూడండి, శాస్త్రీయ నియమాలు భవిష్యత్తు సంఘటనలను, అభివృద్ధిని సరైన రీతిలో ప్రాగుక్తి చేస్తాయి. చూడండి, ప్రాగుక్తీకరించడం, ప్రిడిక్షన్ అంటాం. దాని గురించి నెక్స్ట్ వచ్చే దాంట్లో మనకి వస్తుంది ప్రిడిక్షన్ అంటే ఏంటనేది. చూడండి, శాస్త్రీయ నియమాలన్నీ కూడా భవిష్యత్తు సంఘటనలను, అభివృద్ధిని సరైన రీతిలో ప్రాగుక్తీకరిస్తుంది. భవిష్యత్తులో జరిగేటువంటి సంఘటనలు కూడా ఇవి ఈ శాస్త్ర నియమాలు అనేవి సరైన రీతిలో ప్రాగుక్తీకరించడం. ప్రిడిక్షన్ అంటే మనం ఏం చేస్తాం, ముందుగానే దాన్ని ఏం చేయటం, ఆలోచించడం అంటాం. అంటే భవిష్యత్తులో జరుగుతాయి కొన్ని సంఘటనలు, ఆ సంఘటనలు అనేవి ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా జరగవచ్చు అని మనం ముందుగానే ఊహించడం అనేది. అవన్నీ కూడా మనకి ఈ శాస్త్రీయ నియమాలు అనేవి ప్రాగుక్తీకరించడం జరుగుతుంది. సో విజ్ఞాన శాస్త్రం పరిమాణీకరణాన్ని కలిగి ఉంటుంది, క్వాంటిటీని కలిగి ఉంటుంది, సప్రమాణత, విశ్వసనీయత కలిగిన సాధనాలను ఉపయోగించి ప్రతి దిగ్విషయాన్ని మాపనం చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ప్రతి ఒక్క విషయం శాస్త్రజ్ఞానం అనేది, విజ్ఞాన శాస్త్రం అనేది మాపన చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా, దీనివల్ల మనకి సప్రమాణత, విశ్వసనీయత కలిగిన సాధనాలను ఉపయోగిస్తూ ఉంటాయి. ఏంటంటే వాటిని ఉపయోగించకుండా సప్రమాణత, విశ్వసనీయత కలిగినటువంటి సాధనాలను ఉపయోగించి మనం తెలుసుకోబోయేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మాపన చేయడానికి ప్రయత్నిస్తుంది ఈ విజ్ఞాన శాస్త్రం అనేది. నెక్స్ట్ చూడండి, పరిశీలనను, ప్రయోగీకరణను కలిగి ఉంటుంది. సో ఎప్పుడు కూడా విజ్ఞాన శాస్త్రం అనేది పరిశీలన చేయడానికి అనుకూలంగా ఉంటుంది, ఈ ప్రయోగానికి కూడా అనుకూలంగా ఉంటుంది. నియంత్రణ చేయబడిన ప్రయోగాలు నిర్వహించటం, వాటిని పరిశీలించి దత్తాంతాన్ని సేకరించడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా సైంటిఫిక్ మెథడ్ ఏదైతే ఉందో ఆ సైంటిఫిక్ మెథడ్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఓకేనా, పరిశీలన చేయాలి, ప్రయోగం చేయాలి, ప్రయోగాలు చేసేటప్పుడు నియంత్రించబడాలి, తర్వాత మనకి దత్తాంశాన్ని సేకరించాలి, సరిచూసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మనకి ఈ విజ్ఞాన శాస్త్రంలో జరిగేటువంటి పనులు అనేవి. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం అనేది సంచితమైనది, కుములేటివ్గా ఉంటుందండి. పూర్వ అనుభవాలకు ప్రస్తుత అనుభవం జోడించి వృద్ధి చెందుతూ ఉంటుంది, కుములేటివ్గా ఉంటుంది. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను ప్రాగుక్తిక చేస్తుంది. ప్రిడిక్షన్ అని చెప్పుకున్నాం కదా, ప్రాగుక్తీకరణలో సంభావ్యతలను ప్రాగుక్తీకరించడం జరుగుతుంది. ఓకే, విజ్ఞాన శాస్త్రం ఆల్రెడీ చెప్పుకున్నాం, క్రమబద్ధీకరించిన అభ్యాసనము, సిస్టమైజ్డ్, ఓకేనా, క్రమబద్ధీకరించినటువంటి అభ్యాసనంగా మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు కూడా మనం ఉపయోగపడుతుందంటే అదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా మనకి ఇవ్వబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు కూడా మనం దాని యొక్క విజ్ఞాన ఫలితాలు మనం ఇప్పుడు సరిచూసుకోగలుగుతున్నాం, వాటిని ఉపయోగించుకోగలుగుతున్నాం. విజ్ఞాన శాస్త్రం పరిశీలన, ప్రయోగాలపై ఆధారపడి ఉంటుంది. ఓకే, శాస్త్రీయ ప్రవచనాలను భవిష్యత్తులోని పరిశోధనలకు, వ్యవహారిక జీవనానికి వినియోగించడం జరుగుతుంది. ఓకేనా, శాస్త్రీయ ప్రవచనాలన్నింటినీ కూడా భవిష్యత్తులో జరిగినటువంటి పరిశోధనలకి, వ్యవహారిక మన నిత్య జీవితానికి కూడా వినియోగించడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రం వ్యవస్థీకృతమైన లోకజ్ఞత చెప్పుకోవచ్చు.
విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది, విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఈ 19 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 19 పాయింట్స్ అన్నిటినీ కూడా మనం ఒక ఆర్డర్లో మనము గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి లక్షణాలు. రైట్, వీటిల్లో మనకి విజ్ఞాన శాస్త్రంలో లక్షణాలు కానివేవి, ఓకేనా, విజ్ఞాన శాస్త్ర లక్షణాలకు సంబంధించినవి, సంబంధం లేనివేవి, అలా మనకి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అడిగినప్పుడు మనం ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మనకి బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. ఓకేనా, చూడండి, ఎందుకంటే ఇక్కడ మనకి ఉన్నది 2 టెక్స్ట్ బుక్లు అండి. ఓకేనా, ఈ 2 టెక్స్ట్ బుక్ల్లో మనం చదవాల్సినటువంటి కరెక్ట్గా మనం చదవాల్సినటువంటి పేజెస్ వచ్చరికి దాదాపుగా 380 to 400 లేదా 380 మ్యాక్సిమం మనకి 380 వచ్చాయి. ఎందుకంటే నేను కౌంట్ చేశాను ప్రతి ఒక్క మిగతా పేపర్స్ మనం చదవాల్సిన పేపర్ని వదిలేసి ఓన్లీ మనం ఏ పేపర్స్ అయితే ఈ బుక్స్లో 2 బుక్స్లో చదవాలో ఆ పేపర్స్ని కౌంట్ చేశాను. మనకి ఒక 380 వరకు వచ్చాయి, 380 పేజీలు వచ్చాయండి. ఈ 380 పేజీలు మనం చదువుకోగలిగితే ఇక్కడ మనకి 20 మార్కులు. ఓకేనా, 380 రోజులు 380 పేజీలు మనం చదవగలిగితే ఇక్కడ ఏంటి 20 మార్కులు, అంటే 2 టెక్స్ట్ బుక్స్. అదే మనకి కంటెంట్ పరంగా చూసుకున్నట్టయితే 5 బుక్స్ లోయర్ క్లాస్, అదేవిధంగా మనకి ఇంటర్మీడియట్ సెక్షన్లో 4 బుక్స్, మొత్తం కూడా 9 బుక్స్. ఈ 9 బుక్స్లో మనకి చాలా పేజెస్ ఉన్నాయి. ఈ పేజెస్ అయితే మనకి 40 మార్క్స్, మీ అందరికి కూడా తెలుసు. ఓకేనా, సో ఇక్కడ 40 + 60 ఈ 60 మార్కులు మనం చదవాలంటే, 60 మార్కులు మనకు రావాలంటే మనం చదవాల్సిన బుక్స్ ఏంటంటే 11 బుక్స్ చదవాలి. 11 బుక్స్ మనం చదవగలిగితే మనకి 60 మార్కులు వస్తాయి. ఓకేనా, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫైనల్గా మీకు చెప్పేది అంటే, మనం దేన్ని స్కిప్ చేయడానికి అవకాశం లేదండి. పేజీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదాన్ని, ప్రతి ఒక్క లైన్ని మనం టచ్ చేయాలి. ప్రతి ఒక్క దానికి మనం అర్థం చేసుకొని, ప్రతి ఒక్క దాన్ని మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని మనం సొంతంగా చదువుకొని, క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత మనమే పక్కన నోట్స్లో రాసి పెట్టుకొని కానీ చదువుకోగలిగితే చాలండి. రైట్, నెక్స్ట్ మనకి జీవశాస్త్రము అర్థం. చూడండి, విజ్ఞాన శాస్త్రాన్ని సరిగా అవగాహన చేసుకోవడం కోసం, విజ్ఞాన శాస్త్రాన్ని సరిగా అవగాహన చేసుకోవడం కోసం దాన్ని స్థూలంగా చూడండి భౌతిక శాస్త్రాలు, జీవశాస్త్రాలుగా విభజించారు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడిగేదానికి అవకాశం ఉందంటే, విజ్ఞాన శాస్త్రాన్ని స్థూలంగా ఇన్ని భాగాలుగా విభజించారు అనేటప్పుడు 2 భాగాలు అని చెప్పండి. ఈ భాగాలుగా విభజించారు అనేటప్పుడు భౌతిక శాస్త్రాలు, జీవశాస్త్రాలు అని గుర్తించండి. ఓకేనా, విజ్ఞాన శాస్త్రం అనేది సరిగా అవగాహన కావాలంటే దాన్ని స్థూలంగా ఇన్ని భాగాలుగా విభజించారన్నప్పుడు అంకె అడిగినప్పుడు 2 అని గుర్తించండి. లేదా ఈ భాగాలుగా విభజించారని అడిగినప్పుడు కింద మనకి భౌతిక శాస్త్రం, జీవశాస్త్రాలు వచ్చినప్పుడు ఈ రెండింటిని గుర్తించండి. కాబట్టి విజ్ఞాన శాస్త్రాన్ని భౌతిక శాస్త్రాలు, జీవశాస్త్రాలుగా విభజించారు. రైట్, భౌతిక శాస్త్రాలు అనేవి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి భౌతిక స్వరూప స్వభావాలను వివరిస్తుంది. ఓకేనా, భౌతిక శాస్త్రం భౌతిక స్వరూపాలను వివరిస్తే జీవశాస్త్రం స్వరూప స్వభావాలను వివరిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ 2 ఇది ఓకే, ఈ గుర్తు పెడతాం. కానీ భౌతిక శాస్త్రం మాత్రం భౌతిక స్వభావాలను వివరిస్తే జీవశాస్త్రం మాత్రం స్వరూప స్వభావాలను వివరిస్తుంది అనేది మనం ఇక్కడ 2 గుర్తుపెట్టుకోవాలి. విజ్ఞాన శాస్త్రంలోని జీవశాస్త్రాలు అనేవి ఈ స్వభావాలను వివరిస్తాయి అన్నప్పుడు స్వరూప స్వభావాలను వివరిస్తాయి అని చెప్పి. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రంలోని భౌతిక శాస్త్రం అనేది ఈ స్వభావాలను వివరిస్తుంది అని అడిగినప్పుడు భౌతిక స్వరూప స్వభావాలను వివరిస్తుంది అని మనం గుర్తించాలి. రైట్, చూడండి, నెక్స్ట్ మనకి జీవశాస్త్రం అర్థం. మనం ఎప్పటి నుంచో చదువుకుంటుంది. జీవం గురించి అధ్యయనం చేస్తారని జీవశాస్త్రం అంటాము. గ్రీక్లో చూసినది బయో, గ్రీక్ భాషలో బయో అనగా లైఫ్, లగోస్ అనగా స్టడీ. సో ఎప్పటి నుంచో మనం చదువుకుంటుంది, దీని గురించి మనకి ఇబ్బంది లేదు, ఈజీగా వచ్చేసింది. నెక్స్ట్, ఈ జీవశాస్త్రం అనే పదాన్ని మన దేశం లామార్క్ అనేటువంటి వారు జీవశాస్త్రం అనే పేరు పెట్టడం జరిగింది. ఓకేనా, సో మొక్కలు జంతువుల అధ్యయనం మనం జీవశాస్త్రం అంటాము. మొక్కలు జంతువుల అధ్యయనాన్ని జీవశాస్త్రం అంటాము. మొక్కల అధ్యయనాన్ని వృక్షశాస్త్రంగాను. ఓకేనా, ఈ బోటనీలో మనకి గ్రీకులో బోటనీ అనగా హెర్బ్ అని అర్థం అండి. చూడండి, బోటనీ అనగా అంటే వృక్షశాస్త్రం అనగా మొక్కల గురించి అధ్యయనం చేస్తాం. గ్రీకులో బోటనీ అనగా చూడండి, ఏ లాంగ్వేజ్ లో గుర్తుపెట్టుకోండి, గ్రీక్ భాషలో బోటనీ అనగా హెర్బ్ అంటే తెలుసు కదా, మొక్కలు.
నెక్స్ట్ జంతువుల అధ్యయనం జంతు శాస్త్రం అంటాము, లేదా జువాలజీ అంటాము. జువాలజీ అనేటువంటి ఈ పదం గ్రీకులో జూస్ అనే పదం నుంచి ఏర్పడింది. జూస్ అనగా యానిమల్ అని అర్థం అండి. ఇక్కడ ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడంటే చూడండి, గ్రీకులో మనకి బాటనీ అనే పదానికి అర్థం ఏంటి అని అడుగుతుంది. హెర్బ్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి జువాలజీలో మనకి గ్రీక్ జూస్ అనగా యానిమల్ అని అర్థం. ఓకేనా? సో ఈ విధంగా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. సో నిర్వచనాన్ని ఒకసారి చూసినట్లయితే చూడండి. సో భూమి మీద జీవం అనేది సుమారు 3500 మిలియన్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది అనేది ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు. డైరెక్ట్ క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. భూమి ఎన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది అని అడిగినప్పుడు సుమారు 3500 మిలియన్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మనకి ఇక్కడ చూడండి, జీవాన్ని నిర్వచించడం అనే దానికన్నా జీవాన్ని గురించిన అవగాహన పొందడం అనేది సముచితంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? జీవం అంటే ఏంటి అని మన నిర్వచనాన్ని గురించి తెలుసుకునే దానికన్నా జీవుల గురించి లేదా జీవాన్ని గురించి అవగాహన పొందడం అనేది మనకి ఈజీగా సముచితంగా ఉంటుందని మనకి చెప్పడం జరిగింది. జీవాన్ని గురించి అవగాహన అనగా జీవుల యొక్క లక్షణాలు తెలుసుకునే దాన్ని చూడండి. జీవం గురించి అవగాహన పొందటం ఏ విధంగా అవగాహన పొందుతామంటే ఆ జీవుల యొక్క లక్షణాలను మనం తెలుసుకోవడం ద్వారా ఆ జీవుల గురించిన అవగాహన మనం పొందటం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడికి వచ్చిన ఏమడుగుతాడు అంటే జీవుల గురించి అవగాహన పొందటం అనగా జీవుల యొక్క లక్షణాలు తెలుసుకోవడం, లేదా జీవుల యొక్క లక్షణాలు తెలుసుకోవడం ద్వారా మనము దీని యొక్క అవగాహన పొందటం జరగవచ్చు. అంటే జీవాన్ని గురించిన అవగాహన పొందటం జరగవచ్చు. ఓకేనా? కాబట్టి జీవాన్ని గురించి అవగాహన పొందాలి అంటే జీవాన్ని యొక్క మనం జీవుల యొక్క లక్షణాలను తెలుసుకోవడం ద్వారా, లక్షణాల గురించి తెలుసుకోవడం ద్వారా మనం జీవాన్ని గురించిన అవగాహన మనం పొందవచ్చు. ఓకేనా? చూడండి, ఈ లక్షణాలు ముఖ్యంగా పెరుగుదల, జీవక్రియలు, ప్రత్యుత్పత్తి, క్షోభ్యత మొదలైనవన్నింటినీ కూడా మనం జీవ లక్షణాలుగా మనం గుర్తించడం జరుగుతుంది. వీటి ఆధారంగా మనం ఏం చేస్తాము, ఆ జీవాన్ని గురించిన అవగాహన మనం పొందడం జరుగుతుంది. రైట్? సో నెక్స్ట్ మనకి విజ్ఞాన శాస్త్రం విధులు ఏ విధంగా ఉంటాయి, ఆ ఫంక్షన్స్ ఏంటి చూడండి. మనం చూసినట్టు విజ్ఞాన శాస్త్రం మన గురించి, మన చుట్టూ ఉన్న భౌతిక జీవ పరిసరాల గురించిన వాస్తవాలను అవగాహన చేసుకోవడానికి దోహదం చేస్తుందండి. చూడండి, మన గురించి, మన చుట్టూ ఉన్నటువంటి భౌతిక జీవ పరిసరాల గురించిన వాస్తవాలను అవగాహన చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రం ఉపయోగపడుతుంది. అదేవిధంగా సాంకేతిక శాస్త్ర పరికరాల సహాయంతో ఉత్పత్తులను అభివృద్ధి పరచడమే కాక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతుంది. ఓకేనా? చూడండి, సాంకేతిక శాస్త్ర పరికరాల సహాయంతో ఉత్పత్తులు మనకి ప్రొడక్షన్ పెంచడమే కాకుండా, ప్రొడక్షన్ అభివృద్ధి చేయడమే కాకుండా, ఓకేనా, ఏది వ్యవసాయంలో కావచ్చు, మిగతా ఫ్యాక్టరీలో కావచ్చు, వీటిల్లో ఉత్పత్తులు పెంచడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతుంది విజ్ఞాన శాస్త్రం. అదేవిధంగా మారుతున్నటువంటి కాలంతో పాటు మనకు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదురవుతుంటాయి. ఆ సమస్యలను ఎదుర్కోవడానికి కూడా ఈ విజ్ఞాన శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. ఆ సమస్యలు ముఖ్యంగా జనాభా సమస్య, పేదరికం, కాలుష్యం, ఇటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సమస్యలన్నిటినీ కూడా మనం ఎదుర్కోవాలి అంటే ఒక్క జీవశాస్త్రం వల్లే సాధ్యమవుతుందండి. రైట్? సో నెక్స్ట్ మనకి విధులు మనకి క్లియర్గా ఇచ్చాడు. ఈ విధులన్నింటినీ కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాటిలో విధులు కానిది ఏది, విధులు అనేవి సంబంధించినవి ఇలాంటివి అడుగుతుంటాడు. సో కాబట్టి వీటన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అనుభవిక జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది. మన చుట్టూ విషయాలను, సంఘటనలు ఎలా జరుగుతాయో అనే సమాచారాన్ని అందిస్తుంది. మనకి మన చుట్టూ ఉన్న విషయాలు, సంఘటనలు, దృగ్విషయాలను వర్ణిస్తుంది. దృగ్విషయాలను అంచనా వేయడంలో తోడ్పడుతుంది. శాస్త్రీయ సంస్కృతిని సృష్టిస్తుంది. సో ఇవన్నిటిని ఈ 5 రకాలైన విధులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ విధులు కానివేవి, అయిన విధులకు సంబంధించినవి అని అడిగినప్పుడు మనం గుర్తుపెట్టాలి. ఇందాక మనం లక్షణాలు 19 గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ మనకి వర్ణించటం ఇచ్చాడు. విధుల్లో ఒక్కొక్క దాన్ని మనం వివరంగా చూసినట్లయితే వర్ణించటం. చూడండి, విజ్ఞాన శాస్త్రం ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఏ పరిస్థితుల నేపథ్యంలో మొదలైన ప్రశ్నలకు సమాధానాలు అన్నీ కూడా అది అందజేస్తుందండి. విజ్ఞాన శాస్త్రం అనగా ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఏ పరిస్థితుల నేపథ్యం అనేటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు విజ్ఞాన శాస్త్రం వల్ల తెలుస్తుంది. ఓకేనా? విషయాల, సంఘటనల, దృగ్విషయాలకు సంబంధించిన భావనల గురించి, వివిధ సంఘటనల మధ్య ఉన్న అంతర సంబంధాల గురించి వర్ణిస్తుంది. సో వర్ణిస్తుంది అని పదం వచ్చినప్పుడు ఇక్కడ వర్ణించడం అనుకుంటుంది.
ఓకేనా. ఇక్కడ మనం చూడండి, విజ్ఞాన శాస్త్రం ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఏ పరిస్థితుల నేపథ్యంలో మొదలైన ప్రశ్నలకు సమాధానాలు అందజేస్తుంది అనేది ఈ విజ్ఞాన శాస్త్రంలో ఈ విధికి సంబంధించింది. ఈ విధికి సంబంధించినప్పుడు వర్ణించటం అనేటువంటి విధికి సంబంధించింది. నెక్స్ట్ వివరించటం. సంఘటనలు, దృగ్విషయాలు ఎందుకు జరుగుతున్నాయో వివరిస్తుంది. చూడండి, సంఘటనలు అనేవి దృగ్విషయాలను ఎందుకు జరుగుతున్నాయో కూడా వివరిస్తుంది. మన చుట్టూ అనేక రకాల సంఘటనలు, అనేక రకాల దృగ్విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, కారణం ఏంటి, ఇటువంటివి అన్నిటిని కూడా మనకి వివరిస్తుందండి విజ్ఞాన శాస్త్రం. సో వాటి కారణాలు కనుక్కుంటాం. చూడండి, వాటికి కారణాలు, ఏ రకంగా అవి మనకి అవగాహన అవుతున్నాయి, ఏ రకంగా మనం అవగాహన చేసుకుంటాము అనేటువంటి మనకి వివరణ కూడా దీని వల్ల మనకి అందుతుంది విజ్ఞాన శాస్త్రం వల్ల. నెక్స్ట్ అంచనా వేయడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రం అంచనా వేస్తుంది. ప్రకృతి వ్యవస్థీకృతమైనది. ప్రకృతిలో జరిగేటువంటి అన్ని విషయాలన్నింటినీ కూడా మనం అంచనా వేయగలుగుతున్నాం. ఈ అంచనాలు అనేవి సాధ్యమవుతున్నాయి. దేని వల్ల సాధ్యమవుతున్నాయి అంటే ఈ విజ్ఞాన శాస్త్రంలో ఉంటే ప్రక్రియలైనటువంటి ప్రాకల్పన ప్రతిపాదన, ప్రాకల్పన పరీక్షలు, అది ప్రయోగ నిర్వహణలు, వీటన్నిటిని మనకి వాటి ద్వారా, ఈ అంచనాల ద్వారా మనం ఏం చేస్తున్నాం, అంచనా వేయగలుగుతాం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ మనకి ప్రయోగాలు, పరిశీలన ద్వారా జ్ఞానాన్ని సముపార్జించడం జరుగుతుంది. సో విజ్ఞాన శాస్త్రం అనగా ప్రయోగాలకు, పరిశీలనకు సంబంధించిన మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ విజ్ఞాన శాస్త్ర విజ్ఞానం అనేది అనుభవాత్మక పరిశీలన వల్ల ఏర్పడింది. అదేవిధంగా ఆధునిక ఈ ఈ ప్రయోగాలు, పరిశీలన చేసేటువంటి క్రమంలో ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తూ ఖచ్చితమైనటువంటి ప్రయోగాత్మక జ్ఞానాన్ని విజ్ఞాన శాస్త్రం సంపాదించగలుగుతుందండి. ఎందుకంటే మనం ఇదివరకు రోజుల్లో అయితే సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ అనేది అంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి ఒక్కొక్కసారి కొన్నిసార్లు మనకి విజ్ఞాన శాస్త్రం వల్ల కొంచెం మనకి పెద్దగా సమాచారం ఎక్కువగా రాలేకపోతే తెలుసుకోలేకపోయాము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరికరాల డెవలప్మెంట్ జరిగిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి ఖచ్చితమైనటువంటి ప్రయోగాత్మకమైన ఫలితాలు అనేవి ఈ విజ్ఞాన శాస్త్రం ద్వారా సాధించుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రయోగాలు, పరిశీలన ద్వారా జ్ఞానాన్ని సముపార్జించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి చూడండి, లెక్కించడం. లెక్కించడం అంటాము. చూడు, పరిమాణీకరణ, క్వాంటిటీ అంటాము, లేదా కొలతలు అంటాము. సో వివరణాత్మక డేటాకు ఖచ్చితత్వాన్ని ఇస్తుంది. ఓకేనా. సో మనము ఇక్కడ ప్రయోగం చేస్తాం. ప్రయోగం చేసిన తర్వాత మనకి మన ఒక రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. దాని అన్నింటినీ కూడా ఒక డేటా రూపంలో మనం భద్రపరచాలి. అలా డేటాకు మనకి ఖచ్చితత్వాన్ని మనకి దీని ద్వారా మనకు ఇవ్వటం జరుగుతుంది. ఈ పరిమాణీకరణం లేదా కొలత అనేది విజ్ఞాన శాస్త్రం ముఖ్యమైన విధిగా చెప్పవచ్చండి. ఇలా మనం ఎప్పుడైతే వచ్చినట్టు రిజల్ట్ మనం కరెక్ట్గా మనం మెన్షన్ అక్కడ డేటాని కరెక్ట్గా మనం ఎంటర్ చేసుకోగలుగుతామో మనకి ఫలితం కూడా కరెక్ట్గా వస్తుంది. అలా మనకి ఈ పరిమాణీకరణం అనేటువంటిది ఇది ఒక విజ్ఞాన శాస్త్రంలో ఒక ముఖ్యమైన విధిగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ డేటాని మనం ఇచ్చేటువంటి దాని ఆధారంగానే ఆ సమాచారానికి లక్ష్యాత్మకత అనేది చేకూరుతుంది. మనం ఎంత ప్రయోగాలు చేసి, ఎంత కష్టపడి చేసినా కూడా దాని డేటాను సరిగా మనం సమాచారాన్ని సరిగా మనం ఖచ్చితంగా మనం డేటాని ఎంట్రీ చేయలేకపోతే, లేదా దాన్ని మనం వివరించలేకపోతే మనం చేసినంత కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ఈ సమాచారాన్ని లక్ష్యాత్మకతని దేని వల్ల చేరుతుందంటే లెక్కించడం ద్వారా చేరుతుంది, లేదా పరిమాణీకరించడం వల్ల చేరుతుంది, లేదా కొలత వల్ల మనకి లక్ష్యాత్మకతని చేరుతుంది సమాచారానికి. ఓకే, రైట్. నెక్స్ట్ శాస్త్రీయ సంస్కృతిని సృష్టించడం. చూడండి, విజ్ఞాన శాస్త్ర సమాజం తీరును మారుస్తుందండి. సమాజం తీరును మారుస్తుంది. సో దీనివల్ల ఒక సమాజం మారాలంటే, ఆ సమాజం మారాలంటే ఖచ్చితంగా అది విజ్ఞాన శాస్త్రం వల్లే మారుతుంది. రైట్. సమాజంలో మనకి భౌతిక, అభౌతిక సంస్కృతులు అనేవి ఉంటాయి. వీటి యొక్క నియంత్రణ అనేది విజ్ఞాన శాస్త్రం వల్లే మనకి జరుగుతుంది. చూడండి, సమాజంలో భౌతిక, అభౌతిక సంస్కృతుల నియంత్రణ ద్వారా విజ్ఞాన శాస్త్రం సమాజ పోకడల మీద ప్రభావాన్ని చూపుతుంది. ఓకేనా. సమాజంలోని భౌతిక, అభౌతిక సంస్కృతులు ఉంటాయి. ఆ సంస్కృతుల నియంత్రణ ద్వారా, ఆ సంస్కృతులను నియంత్రించడం ద్వారా విజ్ఞాన శాస్త్రం అనేది సమాజ పోకడల మీద ప్రభావం చూపుతుందంట. ఏ విధంగా నియంత్రించబడతాయి ఈ భౌతిక, అభౌతిక సంస్కృతులు అంటే? చూడండి, విజ్ఞాన శాస్త్రం వల్ల లభించే ప్రతి సౌకర్యం భౌతిక సంస్కృతిలో మార్పునిస్తుంది. చూడండి, విజ్ఞాన శాస్త్రంలో లభించేటువంటి ప్రతి ఒక్క సౌకర్యం, మనకు ఉపయోగపడే ప్రతి ఒక్క ఇది కూడా భౌతిక సంస్కృతిలో మార్పు తెస్తుంది. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం మనిషిని అజ్ఞానం నుండి, మూఢ నమ్మకాల నుండి దూరం చేసి హేతుబద్ధమైన దృక్పథాన్ని అలవర్చుకునేలా చేస్తుంది.
ఇది అభౌతిక సంస్కృతికి సంబంధించినటువంటి విలువలు. చూడండి, భౌతిక అభౌతిక అంటే భౌతిక అనగా విజ్ఞాన శాస్త్రం వల్ల లభించేటువంటి ప్రతి సౌకర్యాన్ని, ఫిజికల్ గా ఉండేటువంటి ప్రతి ఒక్క సౌకర్యాన్ని మనకి భౌతిక సంస్కృతి అంటాము. ఆ సంస్కృతిలో మార్పు తెస్తుంది ప్రతి ఒక్క సౌకర్యం. విజ్ఞాన శాస్త్రం వల్ల చూడండి ప్రతి సౌకర్యం దేంట్లో మార్పు తెస్తుంది అంటే విజ్ఞాన సంస్కృతిలో మార్పు, భౌతిక సంస్కృతిలో మార్పు తెస్తుంది. అదే విధంగా మనకి విజ్ఞాన శాస్త్రం ద్వారానే మనిషిని అజ్ఞానం నుండి, తెలియనితనం నుండి, మూఢనమ్మకాల నుండి దూరం చేసి హేతుబద్ధమైనటువంటి ఆలోచన విధాన దృక్పథాన్ని అలవర్చుకునేలా చేస్తుంది. దీన్ని మనం అభౌతిక సంస్కృతి అంటాము. సో ఈ క్రింది వాళ్ళు అభౌతిక సంస్కృతిని గుర్తించండి అడిగినప్పుడు మన అజ్ఞానం నుంచి మనిషిని తప్పించడం, మూఢనమ్మకాల నుంచి దూరం చేయడం, హేతుబద్ధమైన ఆలోచన, ఇవన్నీ కూడా మనకి అభౌతిక సంస్కృతికి సంబంధించింది. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం వల్ల లభించే ప్రతి సౌకర్యం భౌతిక సంస్కృతి చెప్పవచ్చు. భౌతిక సంస్కృతిలో మార్పు తెస్తుందని కూడా మనం చెప్పవచ్చు. రైట్. సో ఇది మనకి శాస్త్రీయ సంస్కృతిని సృష్టించడం అనేది. సో ఇక్కడ మనకి 5 ఇచ్చాడు. ఈ 5టిని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, వర్ణించడం, చూడండి వర్ణించడం, అదేవిధంగా వివరించడం, అంచనా వేయడం, ప్రయోగాలు పరిశీలన ద్వారా జ్ఞానాన్ని సముపార్జించడం, లెక్కించడం, శాస్త్రీయ సంస్కృతిని సృష్టించడం, ఇవన్నీ కూడా మనకి విజ్ఞాన శాస్త్ర విధులుగా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి చూడండి, విజ్ఞాన శాస్త్రం, అదేవిధంగా జీవశాస్త్రం, మానవ సంక్షేమం లేదా మానవ సంక్షేమంలో విజ్ఞాన శాస్త్రం, జీవశాస్త్రం యొక్క పాత్ర. ఇవి చాలా పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్లన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, విజ్ఞాన శాస్త్రం అనేది మానవ సంక్షేమంలో విజ్ఞాన శాస్త్రం యొక్క పాత్ర చాలా రంగాలు, అన్ని రకాలైన రంగాల్లో విజ్ఞాన శాస్త్రం యొక్క పాత్ర ఉంది. దాంట్లో ముఖ్యంగా చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఇచ్చాడు. ఆహారం అని, ఓకేనా, నెక్స్ట్ ఆరోగ్యం, దాంతోపాటుగా మనకి జనసాంద్రత అరికట్టడం, కాలుష్య నివారణ, మానవ ఆలోచనల అవగాహన, అదేవిధంగా పారిశ్రామిక రంగం, నెక్స్ట్ దీంతో పాటుగా విద్యా రంగంలో అభివృద్ధి, పరిశోధన రంగంలో అభివృద్ధి, ప్రసార రంగంలో అభివృద్ధి, రవాణా రంగంలో అభివృద్ధి, సహజ వనరుల సంరక్షణ పరిరక్షణ. ఓకే. సో దీంతో పాటుగా విజ్ఞాన శాస్త్రం నూతన పరిశోధనలు, జీవశాస్త్రము, పర్యావరణము, అంతరిక్షయానము, సాంఘిక సమస్యల పరిష్కారం. సో చాలా రకాలైనటువంటి అన్ని రకాల మన నిత్య జీవితంలో అన్ని రకాలైనటువంటి వాటన్నిటిలో కూడా విజ్ఞాన శాస్త్రం అనేది దాగి ఉందండి. వాటన్నిటి గురించి మనం దీంట్లో చదువుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్లో, నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ని మనం కంటిన్యూ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.